ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు హైకోర్టు గుడ్ న్యూస్. కీలక ఆదేశాలు జారీ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి పెన్షనర్లకు సంబంధించి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే పెన్షనర్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. ఇక పెన్షన్ పొందడం రిటైర్డ్ ఉద్యోగుల హక్కే గాని కానుక కాదని హైకోర్టు వెల్లడించింది. తెలుగు అకాడమీ విభజన తర్వాత ఏపీ, తెలంగాణకు కేటాయించిన ఉద్యోగుల సర్వీసు రికార్డులను పరస్పరం తీసుకొని రిటైర్డ్ ఉద్యోగులకు 2 వారాల్లోగా పెన్షన్ బకాయిలను చెల్లించాలని స్పష్టం చేసింది. ఇక చివరి దశలో ఉన్న పెన్షనర్లకు 6% వడ్డీని చెల్లించాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వుల అమలుపై నివేదిక ఇవ్వాలని 2 తెలుగు రాష్ట్రాలకు తెలిపింది. ఇక విచారణను జూన్ 27కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ ఎన్ తుకాజీరాం ధర్మాసనం తీర్పు వెలువరించింది. అయితే ఉమ్మడి ఏపీలోనే తెలుగు అకాడమీ 2022 మే 1న విభజన జరగగా అందులోనే రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడం లేదని బి వరలక్ష్మితో సహా ఏపీ, తెలంగాణకు చెందిన 15 మంది హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఎన్ని వినత పత్రాలు సమర్పించినా తమకు పెన్షన్ ఇవ్వడం లేదని తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఇక ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పెన్షన్ అన్నది కానుక కాదని, సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పుల ప్రకారం ఇది ఆస్తి హక్కు వంటిదేనని తెలిపింది.